నమస్కారం అండి. ఎల్ఎం ఛానల్ తరపున మరొకసారి ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. సార్ ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడ అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు ఏం చేస్తారు? మీ పేరు సార్? నా పేరు నూతలపాటి నాగేశ్వరరావు అండి. మీ దేవుడు సార్? మాది స్వగ్రామము సంత నూతలపాటు, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? నేను ఉద్యోగం ఇచ్చే వచ్చాను తెనాలి. నేను గ్రూప్ టీ సర్వీసెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చి వివిధ హోదాల్లో చేసి 2021లో రిటైర్ అయ్యి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ నేషనల్ హైవేస్లో పనిచేస్తున్నాను, విజయవాడ డివిజనల్ ఆఫీస్లో. నాకు చిన్నప్పటి నుంచే రచనా వ్యాసం ఉందండి. 8వ తరగతి చదివేటప్పుడే ఆల్ ఇండియా రేడియోలో కథలు వచ్చినాయి. తర్వాత నాకు ఉద్యోగరీత్యా నేను రాయడానికి నాకు కుదరలేదు, నాకు టైం అనుమతించలేదు. తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను 10 పుస్తకాలు రాశానండి ఇప్పటికి, అన్ని సామాజిక ప్రయోజనానికి సంబంధించి. తర్వాత నేను బీఎస్సీ చదివేటప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ సైంటిఫిక్ ఆర్టికల్స్ కూడా రాశాను. తర్వాత చెప్తానండి. కథల కథమ్మ, దీంట్లో 15 కథల్ని ఒక పుస్తకం మీద, అదే కథల కథమ్మ. రెండో బుక్ ప్రేమాక్షయం అని ఒక నవల్ అండి. తర్వాత హృదయ గీతికలని దాన్ని 8 కథలతోటి ఒక పుస్తకం అండి. ఆ తర్వాత సరోగసి మీద అమృత కలశం అని ఒకటి రాశాను. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా నిన్నగాక మొన్న రిలీజ్ అయింది టచింగ్ ద జెనిత్, అంటే విజయ శిఖరాన్ని తాకటం ఎలా అనే పుస్తకం మీద రాశాను. అది రిలీజ్ అయింది అమెజాన్లో. ఆ పుస్తకాలన్నీ అమెజాన్, కిండెలు, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. నేను ఎవరికి ఉచితంగా పుస్తకాలు ఇవ్వనండి. పుస్తకం కొంచెం చదివితేనే దానికి వాల్యూ ఉంటుంది అనేది నా యొక్క భావన. ఎందుకంటే కాగితం తీసుకుంటారు, ఉచితంగా ఇస్తే దాన్ని తీసి పక్కన పెడతారు, దానివల్ల ప్రయోజనం లేదు. కొన్నప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది వాళ్ళకి అనే ఉద్దేశంతో నేను అన్నీ ఆన్లైన్లోనే పెడతానండి, వ్యాపార ధోరణి లేకుండా ఉంటుంది. తర్వాత నేను ఉచితంగా దేశ విదేశాల నుంచి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి రచయితల దగ్గర నుంచి కథలు, కవితలు కూడా తెప్పించి ఉచితంగా సంకలనాలు 2 చేసి ఎడిటర్గా ఉంది. హైదరాబాద్లో మే 31న ఇంటర్నేషనల్ ఈవెంట్లు నేను 2 పుస్తకాలని కస్తూరి విజయం తరఫున, అంటే నా యొక్క పబ్లిషర్ అతను, వారి తరఫున ఆవిష్కరించాను. ఉచితంగానే అందరూ పుస్తకాలు ఇచ్చాను. వాళ్ళు సన్మానం చేయడం కూడా జరిగింది. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా. అది ఏమి లేదండి. మా నాన్నగారు నాస్తికుడు. నాకు చిన్నతనం నుంచి ఆ భావాలు ఏర్పడ్డాయి. అట్లనే దైవం అంటే మనకి కుదిరే పని కాదు, మానవత్వం అని. తర్వాత చిన్నతనం నుంచే తను కవిత్వం అంటే ఇష్టమని చదువుకుంటూ ఒక పక్క ఇంకో పక్క కవిత్వం మీద ఇంట్రెస్ట్ మీద ఒక 15 బుక్స్ ఒక ఆఫీసర్ అయ్యింది కూడా రాసి సమాజానికి అందించాలని తన వంతు బాధ్యతగా భావి పౌరులకి అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.